ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది, అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం, కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారంగా కర్కాటక రాశి వారికి ఈ 2025 నూతన సంవత్సరంలో భాగంగా అసలు ఏ విధంగా ఉండబోతుంది, అంటే గతంతో పోలిస్తే ఈసారి ఏమైనా బాగుంటుంది అనుకోవచ్చు అంటారు? ఒక్కసారి తెలియజేస్తారా గురువు? తప్పకుండా అమ్మా. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. కర్కట రాశికి 2025 సంవత్సరం రోజున ఎలా ఉండబోతుంది అంటే, ఆంగ్లేయ నూతన సంవత్సరం ప్రకారంగా అందరికీ ఒక ఆశ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. నా రాశి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఆ సంవత్సరం అంతా కూడాను ఎలా ఉండబోతాం, ఈ సంవత్సరంలో బాగా స్ట్రగుల్ పడి ఉంటారు, బాధపడి ఉంటారు, అనేక రకమైనటువంటి బాధపడుతూ చివరి క్షణానికి మనం చేరిపోయినాం. ఇంకా వచ్చే సంవత్సరం కూడాను ఇలాగే ఉంటుందా, ఇంకేమైనా మార్పు వస్తుందా, ఇంకేదైనా కొత్తైన మెరుగు వస్తుందా, ఆయన నాడి శాస్త్రం చూసుకుంటే తెలుస్తుందని ఆశతో ఎదురు చూసేవాడి కర్కట రాశి వాళ్ళు చాలా వరకు కూడా బాగా చూస్తూ ఉంటారమ్మా. మా ఒక వీక్షక బంధువులకు అందరు కూడా చెప్పేది, భయపడే విషయమే లేదు, అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. ఏదైనా నిమిత్త మాత్రమే, క్షణం మాత్రాన్ని మనకు కష్టాలు వచ్చిపోతాయి. సుఖం వచ్చినప్పుడు కష్టాలు తప్పవు, కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వస్తాయి. రెండు ఈక్వల్గా మనం స్వీకరించుకోవాలి. నేను కష్టాలు భరించను, నాకు సుఖాలే నిరంతరంగా కావాలంటే అది చట్టరీత్యా ఆ భగవంతునికే ఒక బాధకర విషయం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ఏంటంటే సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. కర్కట రాశి వాళ్ళు ఏంటంటే బాగా సెన్సిటివ్గా ఉంటారు. ప్రతిదీను కూడాను పెద్దగా తీసుకొని ఇదిగా చేసుకోలేరు. సో కాబట్టి అన్నిటి కూడా చూసాచాచిగా చేస్తూ ఉంటారు. వీళ్ళకి 12 లాభము, 6 నష్టం కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేదాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణానికి చక్కగా మీకు కనపడతా ఉంది. కర్కట రాశి వాళ్ళకి విదేశ ప్రయాణం చేయడం ఇప్పుడు అంటే యూకే కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, అటు. కానీ మళ్ళీ ఇలా రివర్స్ కూడా ఉంది, అక్కడ నుండి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళే వాళ్ళు కొందరు, వచ్చే వాళ్ళు కూడా తిరిగి ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు. అంటే లాభం నష్టం రెండు కనపడుతుంది ఇక్కడ. అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు. దేనివల్ల వస్తున్నారు? ప్రక్రియ అని క్షీణించిపోతున్నటువంటి ప్రక్రియ ద్వారా ఈ యొక్క దోషం ఉద్భవం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రక్రమం జరుగుతున్నది, దానివల్ల ఈ యొక్క దోషం కనపడుతుంది. కాబట్టి వీళ్ళంతా కూడా చేయవలసినవంటే ఏంటి అంటే భగవతి ఆరాధన. భగవతి యొక్క ఆరాధన ఏంటి? అమ్మవారి ఒక శక్తి, అంటే దుర్గాశక్తియే. ఆ దుర్గాశక్తిని ఆరాధించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఇక్కడ వింతైన వంటి దీపారాధన మనం చేస్తాం. అంటే శాకాంబరి దేవికి, అమ్మవారికి ఇష్టమైన వంటి, శాకాంబరి అంటే తెలుసు ఉంటుంది మనకు. దేవి నవరాత్రులు అన్ని కాయగూరలతో అలంకరణ చేస్తారు. కాబట్టి మీకు చేదైన వంటి అనుభవం కలిగిన వంటి ఈ ఒక సంవత్సరము, వచ్చే సంవత్సరంలో చేదైన అనుభవం ఉండకూడదు. కాబట్టి కాకరకాయలో దీపారాధన చేయాలి. కాకరకాయ అది ఎలా గురుగారు అని మీరు అడుగుతారని నాకు తెలుసు. అంటే ఇప్పటి వరకు వినలేదు. అంటే ఇది శాకాంబరిలో వచ్చేవంటే ఒక కాకరకాయ అంటే చేదు. ఆ చేదు అంటే కొంతమంది కోర్టు కేసు, అవి డైవర్స్ కేసు, అరెస్ట్మెంట్స్, ఇంకా చాలా వింతమైన వంటి పాపం సమస్యలు ఉండిపోయి ఉంటారు. అనేక రకమైన వంటి శత్రు బాధ, పీడలో, పక్కింటి ఏడుపు, ఎదురింటి ఏడుపు, వాళ్ళతో బాగా బాధపడుతూ ఉంటుంటారు. చెప్పుకోలేని బాధ, భర్తతో చెప్పుకోలేరు, భర్తతో చెప్పుకోలేరు, అనేక రకమైనటువంటి బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు చేదైన వంటి అనుభవం పోవాలంటే
కర్కట రాశి వాళ్ళు కాకరకాయ దీపారాధన చేయటం. హుహు. కాకరకాయలో దీపారాధన ఎలా చేస్తారు? సాధారణంగా అయితే అది కిందకి ఆరిపోతుంటుంది అవును. కాబట్టి దానికి గ్రిప్ దాని గ్రిప్స్ ఏముండవు. కాబట్టి మీరేం చేయాలంటే కాకరకాయని చక్కగా మధ్యలో గింజలు, సీడ్స్ అన్నీ తీసేసి ఏమా దాంట్లో ఒక మట్టి ప్రమిద చిన్నది, హుహు. మట్టి ప్రమిద దాంట్లో పెట్టేసి దాని లోపల ఆవు నెయ్యి పెట్టి కనకదుర్గమ్మ దేవికి నిమ్మకాయ మాల వేసి ఆ దీపారాధన పెట్టండి. ఇలాగా ప్రతి ఒక్క మంగళవారం రావుకాలంలో మీరు 21, 41 వారాలు చేశారంటే చక్కటి ప్రభావం కనబడుతుంది. ఇది మన కేరళ నాడి శాస్త్ర ప్రకారం చేస్తుంటారు. హుహు. ఇది శాకంబరి దీపారాధన చేస్తుంటారు. ఎందుకంటే మీ తెలుగు వాళ్ళు కూడా మన కార్తీక దీపం వచ్చిన అట్టి దొప్పలు పెట్టి కూడా వదిలిపెడుతుంటారు. చేస్తారు. అవును. ఇది వింత ఏం కాదు. ఇది ఎప్పటి నుంచో వచ్చేవంటి ఆచారమే. కూరగాయల దీపారాధన పెట్టడం చాలా కొత్త ఏం కాదు. ఇది పాతకాలం నుంచి వచ్చేవంటి ఆచారం. హుహు. ఏమండి? అంతవరకు ఎందుకు ఉసిరికాయ దీపం కూడా పెడుతుంటారు. పెడతాం. ఆ! ఏమండి? ఆ ఉసిరికాయకి మరి ఇది ఎటువంటి ఒక ఆప్షన్ కూడా ఉండదు. అయినప్పటికీ దానిపైన ఉసిరికాయ దీపం పెట్టాలి అని చెప్తుంటారు. దానిపైన ఆవు నెయ్యి నానబెట్టి పెడుతుంటారు. సో, ఈ రకంగా కాయగూరలో దీపారాధన పెట్టడంలో ఈ యొక్క శాకంబరి యొక్క దీపారాధన అమ్మవారి నిమ్మకాయ మాల వేసి చక్కగా పసుపు, కుంకుమ వేసి దుర్గా షష్ఠమి దుర్గా సప్తపారాయణం చేసిన కానీ దుర్గా కవచం చదివినా ఆ రోజు చాలా చక్కటి ఫలితాలు రావడం. పిల్లలతో చదివించండి. హుహు. మీరు చదవండి. మీ వాళ్ళతో చదివించండి. అమ్మా చక్కగా కాకరకాయతో ఈ దీపారాధన పెట్టుకోండి. మీకు ధనము వద్దంటూ కురుస్తుంది. ఓకే. నాకు వద్దు చాలు గురుగారు అంటే కూడా కాదు. ధనం దినంతగా వస్తుంది. ఏదైనా వద్దంటాం కానీ ధనం అనేది వద్దనలేము కదా! అదంటూ వస్తూనే ఉంటుంది. ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? అన్నది మనం ఆలోచించే విషయం లేదు. హుహు. అనంతమైనటువంటి వస్తుంది. కానీ ఈ యొక్క పని కార్యక్రమం ఉద్యోగస్తులు, హ్మ్. విద్యార్థులు మరి రైతులు కూడా కాకరకాయతో దీపారాధన చేసుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన అందరూ వాళ్ళు చేసుకోవచ్చు అంటారు. అందరూ చేసుకోవచ్చు. హ్మ్. మరి అదే విధానంగా రాజకీయ నాయకులు ఒక రాజకీయ నాయకులు వాళ్ళు బిజీగా ఉంటే ఇంటి ఇల్లాలు ఉంటుంది కాబట్టి ఆవిడ కూడా చేసుకోవచ్చు చక్కగా. హ్మ్. మరి ఆ కాకరకాయని తర్వాత ఏం చేయాలి? అది డౌట్ గురువుగారు. ఏమండి? ఆ కాకరకాయని ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలంటే మీరు నీటిలో నిమజ్జనం చేయాలి. హుహు. ఎందుకంటే అది వండుకోవడానికి పనికిరాదు కాబట్టి, ఎటువంటి జీవరాశులు స్వీకరించదు కాబట్టి నీటిలో హ్మ్. చెరువులో కానీ బావిలో కానీ వేసేయాలి. ఇలా 11 వారాలు 21 వారం చేస్తే మీకు వద్దంటే డబ్బులు మంచిగా అద్భుతమైనటువంటి ధన ప్రాప్తి. కర్కట రాశి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. హ్మ్. 25వ సంవత్సరం రోజు ఇంకా కంప్లీట్గా సిద్ధిస్తాయి. సో దానికి కావాల్సినటువంటి ప్రక్రియ ఆ రోజు ఉపవాసం పాటించాలి. ఆదివారం రోజు గురువుగారు. ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ రావుకాలం రోజు హుహుహు. 2 వారాల్లో వారానికి 2 రోజునే, హుహు. లేదంటే వారానికి 1 రోజున మంగళవారమైనా ఆదివారమైనా మీ ఇష్టం. ఓకే. ఆ రోజు కంపల్సరీ ఉపవాసం పాటించాలి. ఆ రోజు ఎటువంటి మాంస పదార్థాలు కానీ ఎల్లిపాయలు ఉల్లిపాయలు తినకుండా ఉండాలి. ఆహా. కటిక బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి. ఇటువంటి కొన్ని సిస్టమేటిక్స్ ఉంటాయి. హ్మ్. సో ఏది ఊరికే రాదు. ఓకే. కంపల్సరీగా ఈ రకమైనటువంటి ఒక ప్రక్రియ చేయండి. మీ జీవితంలో మార్పు రావటం జరుగుతుంది. హ్మ్. మంచి ఈశ్వరం వస్తుంది, మంచి ధనం వస్తుంది, హ్మ్. మంచి ఆరోగ్యం వస్తుంది, విదేశాలకు వెళ్తారు, మీ పిల్లలు బాగా చదువుతారు, మీ భర్త బాగుంటారు, మీకు బంగారం వస్తుంది, ఇంటి నిండా బంగారం వస్తుంది. చాలా చక్కటి అద్భుతం వైభవం తాండమాడుతుంది ఈ ప్రక్రియ చేస్తే. ఓహ్! సో, ఓకే గురువుగారు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే అంటే ఉద్యోగస్తులకి ముఖ్యంగా లేదంటే విద్యార్థులకి, వ్యాపారం చేసుకునేవారు, రోజు కూలీలు చాలామంది ఉంటారు గురువుగారు. సో, వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు రాశిపరంగా? వారి చేసుకున్నటువంటి పాపకర్మం వృత్తి విచారం ప్రకారంగా చూసుకుంటే అయితే మాత్రాన ఫలిత దినవృత్తిగా జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు నేను చెప్పిన విధానం చేసుకుంటే ఈ ఒక ఫలితాలు లభిస్తుండొచ్చు ఏమో. హ్మ్. చేయకుంటే మనం ఏం చేయలేం. ఆ! ఏమండి? మీరు బాగుండాలి, మీరు ముందుకు సాగాలి, మీకు ఐశ్వర్యదాయకం రావాలి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలనేసి నేను చెప్తుంటాను. ఎందుకంటే ఈ తాళపత్రాలు మనం చదువుతాం కాబట్టి ఆ హ్మ్. తాళపత్రం నుంచి తీసినామంటే వర్సే హ్మ్. మీకు చెప్పడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ నాడి శాస్త్రం ద్వారా మీ జీవితమే వైభవం అయిపోతుంది. ఓహ్! చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. సో, చాలా మందికి అంటే చాలా అని కాదు ఎవరికైనా సరే మనం ఎంత కష్టపడ్డా డబ్బుల కోసమే అంతే కాబట్టి కదమ్మా! సో, ఆ పరిహారం చాలా చక్కగా తెలియజేశారు. ఈ సంవత్సరంలో వీళ్ళు చేసుకోవాల్సిందే. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.